వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఫీజు రియంబర్స్మెంట్ డిమాండ్ తో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి యత్నం. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. పుంగునూరు సుగాలిమిట్ట వద్ద లారీలు ఢీ. ములుగు జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్ మంత్రి సీతక్క ప్రకటన. కర్నూలులో మంత్రి టీజీ భరత్ క్యాంప్ కార్యాలయం పరిసరాలు చెత్తతో అధ్వానం. హైదరాబాద్ లో ఓయో రూమ్స్ పై ఆకస్మిక తనిఖీలు చేసిన సిపి సజ్జన. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ విమర్శలు వేడెక్కాయి. గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారీ అప్పుల పాలు చేసిందెవరో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. సింగరేణిలో అవినీతి కార్యక్రమాలకు గత ప్రభుత్వాలే కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ హటోవా, సింగరేణి బచోవా అంటూ చేస్తున్న నిరసనలను వారు ఖండించారు. మిగులు రాష్ట్రంగా వచ్చిన తెలంగాణలో ఉన్న పరిశ్రమలలో, ప్రభుత్వ రంగ పరిశ్రమలలో సింగరేణి అనేది ఒక పెద్ద పరిశ్రమ. లాభాలలో ఉన్న సింగరేణిని 2014లో ఈ దొంగలకు అధికారం ఇస్తే సింగరేణి మొత్తాన్ని కూడా అవినీతిమయం చేసిన గొప్ప చరిత్ర కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ పార్టీది అనేది ఒకసారి ప్రజలందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్కు హటావో సింగరేణికి బచావో అని చెప్పేసి దద్దమ్మ మాటలు మాట్లాడుతూ ఉన్న నిన్నటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ సింగరేణి కార్మికులు ఏది చేయాలని అనుకుంటే అది చేస్తారనేందుకు నిదర్శనం ఈరోజు టీఆర్ఎస్ కు హటావో అని హటకాయించి హటావో చేసి ఈరోజు సింగరేణిని బచావో అని అభివృద్ధిలోకి తీసుకురావాలి, లాభాలకు తీసుకురావాలని ఈరోజు ప్రజలు మిమ్మల్ని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. సింగరేణిలో మీరున్న 10 సంవత్సరాలలో టీవీఎస్పీపీ నుంచి ఏదైతే శ్రీరాంపూర్లో ఉన్న పవర్ ప్రాజెక్ట్ నుంచి దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఇవ్వవలసిన నిధులు ఏదైతే ఉన్నాయో మీరు కరెంటు కొనుక్కొని 30,000 రూపాయలలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సింగరేణిని పొందబెట్టిన పరిస్థితి మీది. సింగరేణి సంస్థ నిర్వహించిన పరీక్షలలో మొత్తం పేపర్ లీకేజీ అయితే ఆ రోజు ఒక్కరోజు కూడా మాట్లాడని దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఈ హరీష్ రావు కానీ కొప్పుల ఈశ్వర్ కానీ మంత్రులుగా ఉండి కూడా కనీసం మాట్లాడలేని పరిస్థితులలో సింగరేణిలో పెద్ద కుంభకోణం జరిగిందని అన్ని పేపర్లలో హెడ్లైన్స్లలో వస్తే కూడా హరీష్ రావు ఆ రోజు ఎందుకు ధర్నా చేయలేదో, ఎందుకు మాట్లాడలేదో సింగరేణి కార్మికులు ఒకసారి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. సింగరేణిలో మొత్తం కూడా మెడికల్ ఇన్వాలిడేషన్లలో లక్షల రూపాయలు తీసుకొని, ఇది జగమెరిగిన సత్యం. సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఒక మెడికల్ అన్ఫిట్ కావాలంటే మినిమం 6 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఈ సింగరేణిలో పనిచేసే ఏదైతే టీబీజీ కేసు నాయకులు తీసుకొని సింగరేణి మొత్తాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఇక్కడ సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రతి కార్మికుని కూడా తెలుసు. డబ్బులు వంచుకునే దాంట్లో తేడా వచ్చి ఈ టీబీజీ కేసు సంఘానికి అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా అప్పుడు ఉన్న కెంగర్ల మల్లయ్య గారు కావచ్చు, మిరియాల రాజిరెడ్డి గారు కావచ్చు, డబ్బుల పంపకంలో తేడా వచ్చి ఈ మెడికల్ సంబంధించిన దాంట్లో తేడాలు వచ్చేసి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని చివరికి జైలుకు పోయి
ఇద్దరు కూడా ఒకరు నెల రోజులు జైల్లో ఉండొచ్చిన పరిస్థితి ఈ టీబీజీ కేసు నాయకులది. మళ్ళీ ఈరోజు సింగరేణిలో అవినీతి అంటా ఉన్నారు. సింగరేణిలో ఒక సమర్థవంతమైన నాయకులను ఈరోజు సీఎండీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులలో శ్రీధర్ అనే ఒక సింగరేణి ఎండీని నియమించి మీ ఇంట్లో అటెండర్గా చూసి, అప్పుడు సింగరేణిలో జరిగిన ఎంత పెద్ద కుంభకోణాలంటే క్లర్క్లకు సంబంధించిన ఒక పేపర్ లీకేజీ అయిందని చెప్పేసి అది చేస్తే, జాగృతిలో పనిచేసే మంచిర్యాలకు చెందిన వాళ్లకు ఒకే ఇంట్లో ముగ్గురికి ఉద్యోగాలు వస్తే పెద్ద కుంభకోణం జరిగింది. ఒక ఇంట్లో చదువు రాని దద్దమ్మలకు ముగ్గురికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ముగ్గురు ఎవరని ఎంక్వైరీ చేస్తే మీ కవితక్క జాగృతికి సంబంధించిన అనుచరులు అనేది పేపర్లలో రాసింది. ఇది మేము చెప్పేది కూడా కాదు, అన్ని పేపర్లలో రాయడం జరిగింది. అంటే మీ మరదలప్పుడు బాగా గొప్ప నాయకురాలని చెప్పేసి ఆమె చెప్పిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే అప్పుడు ధర్నా చేసేందుకు చేత కాలేదు. ఇప్పుడేమో కొత్తగా వచ్చి ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం. హరీష్ రావు గారు, కొప్పులీశ్వర్ గారు, మీరు ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నారు. మంత్రులుగా ఉండి మీ హయాంలో జరిగిన అవినీతి, మీ హయాంలో జరిగిన కుంభకోణాలు, మీ హయాంలో జరిగిన సింగరేణి ధ్వంసం, అదంతా కూడా అప్పుడు మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి ధర్నాలు రాస్తారోకోలు చేయక అప్పుడు మర్చిపోయినాం కదా, మనం అప్పుడే చేసేది ఉండే, మనం చేసిన తప్పులకు మనమే సరిదిద్దుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ధర్నా చేసేందుకు గిట్ట ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మరి మీ తప్పులను క్షమించుమని సింగరేణి కార్మికులను అడిగేందుకు ధర్నా చేస్తూ ఉన్నారా? మీరు చేసిన కుంభకోణాలను మళ్ళీ క్షమించుమని సింగరేణి కార్మికులను అడిగేందుకు ధర్నా చేస్తూ ఉన్నారా? మీరు సింగరేణిని అదం పాతాళానికి తొక్కి ఈరోజు సింగరేణి కనీసం లేవకుండా చేసి ఈరోజు బిఐఎఫ్ఆర్లకు పోయే పరిస్థితి తీసుకొచ్చినందుకు మేము అప్పుడు చేయలేకపోయినాము, తప్పు చేసినాము, దానికి బదులుగానే ఇప్పుడు ధర్నా చేద్దాం అనుకుంటున్నామని ప్రజల దగ్గరికి పోయేందుకు గిట్ట మీరు ఈరోజు మళ్ళీ ధర్నా చేద్దామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారా? కొప్పుల ఈశ్వర్ అనే వ్యక్తి ఒక సింగరేణి కార్మికుని బిడ్డనని చెప్పుకుంటా ఉన్నాం. 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు. రామగుండం నియోజకవర్గానికి అసలు నీ కంట్రిబ్యూషన్ ఏమన్నా ఉన్నదా? ఇక్కడ ఒక గుడి కట్టించినావా, బడి కట్టించినావా, ఒక ఇల్లు కట్టించినావా, ఒక ఉద్యోగం పెట్టించినావా, ఏం చేసినావా అని చెప్పేసి నువ్వు గోదావరి కనుక వచ్చి ప్రెస్ మీట్ పెడతావు? ఈశ్వరన్న, నీ సిఫారసు తోటి నీ అనుచరుడు కోరకంటి చెందరు, నువ్వు ఇచ్చిన లెటర్లతోటి ఆర్ఎఫ్సిఎల్ ఒక్కొక్కరి దగ్గర 15 లక్షలు 20 లక్షలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు పెట్టిస్తామని మోసం చేస్తే నీ చందరు నువ్వు చేయబట్టి 2 మనుషులు చచ్చిపోయారు, కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. అప్పుడే కదా ఆర్ఎఫ్సిఎల్ కు సంబంధించిన హెచ్ఆర్ అధికారులందరూ కూడా కొప్పుల ఈశ్వర్ పంపించిన సిఫారసు లెటర్లతోటి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు ఇట్లా షో చేసి చూపించారు. అంటే నువ్వు అవినీతి పరుని అనేది ఆ లెటర్ ద్వారానే ఈ రామగుండం ప్రజల మొత్తానికి కూడా తెలిసింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా నువ్వు దొంగ నాటకాలు ఆడి కల్లెపల్లి కబుర్లు చెప్పి ఒక అమాయకుల లెక్క మాట్లాడితే సింగరేణి కార్మికులు నమ్ముతారా? నీలాంటి వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లకు వస్తే బొంద పెట్టి తొక్కి అదంపాతాలకు నిన్ను నీ అంశాలను తొక్కేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు సింగరేణిని ఒక సిస్టమాటిక్ గా చేయాలి, దీన్ని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావాలి, లాభాలకు తీసుకురావాలని కృతనిశ్చయంతో గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అడ్డం తిరిగిన 300-400 మంది మమ్మల్ని అరెస్ట్ చేసారు. వద్దరా నాయన అది. ఇప్పుడు చూసినా కదా నాటికాడ పిల్లలు 300 అయితే పేరుతుంది. పిల్లలు వెళ్తే బోలు గీలు కింద పడతాయి. అయినా ఒక 1000 కోట్ల రూపాయలతోని తీసుకొచ్చి ఇంత పెద్ద రోడ్లు వేసుకుంటా మా ఎమ్మెల్యే గారు ఈ హాస్పిటల్కి మొన్న 250 కోట్ల రూపాయలు మళ్ళా శ్రీధరబాబు సహకారంతో మళ్ళీ 250 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. మొన్న ఎమర్జెన్సీ అది కట్టిండు, ఎమర్జెన్సీ వాడు అది కూడా ఓపెన్ చేయించిండు. నీకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది కూడా చేయడం జరిగింది. గిన్ని నీకు ఐటీసీ ఇంటిగ్రేటెడ్, నీకు రామగుండం 30 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ చూడుకో, పాలకుర్తిపో, అంతర్గంతో 2 మండలాలు, ఊరికి 4-5 ఇచ్చే కథ ఊరికి 50, 60, 70 ఇస్తుంది. ఇంకా 2000 వచ్చినాయి, ఇంకా మిగులుతాయి.
ఇక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. ఏదైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి, వాళ్ళ జాగా ఉండి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకపోతే వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రజెంట్ ఇచ్చినాం. ఇప్పుడు ఇస్తున్నాం, నిన్న రిలీజ్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ ప్రజాపాలన అనంత నైతిక హక్కు మీకు ఉందా? మీరు ఎమ్మెల్యే కాకపోతే మీ పరిస్థితి ఏంది? మీ ముఖ్యమంత్రి పరిస్థితి ఏంది? మీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? ఇప్పుడు పరిస్థితి ఏంది? ఆలోచన చేసుకోరు. ఏదైనా మాట్లాడినప్పుడు ఆయన ఏం చిరంజీవా తను దర్శస్తే చలో అటో వాడు ఏం ఆటో ఇటు వచ్చి చూసి వారే అనుకొని పోతాడు. అరే ఏమి చేసిండో రాష్ట్రండి కనుక అనవసరమైన అవాకులు చెవాకులు వేలకుండా మీ పబ్లిక్లో కాస్త కూస్తో ఉంటుంది, అది ఓటుకోకండి. ఎందుకు అనవసరమైన వాక్యాలు చేసి ఖబర్దారు చెప్తున్నా. హరీష్ రావు గారు, సారీ ఈశ్వర్ గారు, చందర్ గారు, మీరు పిచ్చి పిచ్చి మాట్లాడితే ఇప్పటికే జనం మిమ్మల్ని మర్చిపోయారు. ఇంకా మర్చిపోకుండా చూసుకుని అరే పలానా ఒకప్పుడు ఎమ్మెల్యే ఉండే కదా, ఒక మంత్రి ఉండే కదా అనే విషయం కూడా మర్చిపోయేటట్టు చేసుకుంటూ దయచేసి అటువంటి పిచ్చి బాగా వాకండి. ఖబర్దారని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో బ్లూ ఎకానమిక్ ద్వారా ఆర్థిక విప్లవాన్ని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. భీమారంలో బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ నోటిఫై చేసేందుకు సంబంధిత మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ పోర్ట్ ఆధునీకరణను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. చరిత్రలో నీరు ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందిందని పేర్కొన్న సీఎం రాష్ట్ర శ్రేయస్సులో గోదావరి, కృష్ణా నదులు కీలక పాత్ర పోషించాయని, ఆక్వాకల్చర్ అభివృద్ధికి ఇవే ప్రధాన కారణమని అన్నారు. First of all, I want to welcome all of you to this beautiful city, Visakhapatnam, the gateway to India's eastern coast and one of the fastest growing maritime cities in the country itself. First of all, I have to thank Honorable Minister. Recently, they have notified Bhimavaram brackish water aquaculture in Andhra Pradesh. Just now, he has announced Kakinada port modernization also. And also he asked me, if you give land, we are going to start regional office of fisheries. Immediately I am offering. Within 15 days, we are going to give office first. After that, how much land you want, I am prepared to give. Immediately he is going to set up regional office. If there is no regional office of fisheries in Andhra Pradesh, there is no meaning, because we are the main contributors for fishing department. Today, it is a historic meeting. Always we are talking steel, silicon, or technology, but today we gathered here to shape the future of an economic revolution through blue economy. That is the future. I am very happy we are all here. A revolution forward, not throughout history. Civilization have flourished wherever water flowed. The Nile River nurtured Egypt. The Indus River sustained one of the world's largest civilization, that is ancient India. We are very fortunate. Godavari and Krishna shaped the prosperity of Andhra Pradesh. Even today, we are contributing aquaculture because of Godavari and Krishna rivers. That is the beauty of Andhra Pradesh. బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ పీడీఎస్యూ నేతలు ఆందోళన చేపట్టారు. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థి నేతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ను అడ్డుకోవడంతో ఉద్రిక్తతనే పేర్కొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. భారీ బందోబస్తుతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
పొందుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కొంపల్లిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవ్జీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. దేవ్జీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కవిత ఆయన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు. గార్గేయపురం డంప్ యార్డ్లో తడి చెత్తతో తయారు చేస్తున్న వర్మీ కాంపోస్ట్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసీడి నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసు పరిశీలించారు. చెత్త నిర్వహణ, వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పవన్ పెట్టేసి 2 రోజులకు ఒకసారి అట్లా తిప్పేసి అంటే కులిపోతారు. తిప్పుతున్నారు పేరు మీద వచ్చింది మేడం. మీకు ఫోటో అలా అయితే బాగుంటుంది. వాటర్ పెట్టినప్పుడు చాలా డేంజరస్. దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదంతా కూడా మీరు క్లియర్ చేసినాయి. యాంటనీ లారా బాబు ఇవన్నీ చూస్తే ఇక్కడికి వచ్చాను నేను, తెలియకుండా రాలేదు. ఎంసీ గారు కొంచెం వాచ్ చేసి ఇదే మన పార్కులకి ఎంత వాడుకుంటాం మేము. కాదేదో మీరు ఇచ్చేయచ్చు కదా. ఇంటి గారు మీరేమో మీరు మెట్ల వాళ్ళతో మాట్లాడుతున్నారుగా, చేయించుకోండి. ఏం చేస్తారు పిల్లలతో? మీకు ఏజెన్సీ నెంబర్ పెట్టాను కదా, వాళ్ళకి ఇచ్చేయండి. మళ్ళీ లేయర్ వేసేసి లాస్ట్లో 15 days తర్వాత వాటరింగ్ చేస్తూ ఎర్రలు వదులుతాం మేడం. 2 months తర్వాత అవి జల్లెడ పట్టేసి అది అంటే ఆవు అంటే కౌడంగును గేదెల పేడ. ఇదేనేంటి ఏవి ముందు మందు చేయండి. మన దగ్గర వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ముందు మందు చేయండి. 30-35 డైలీ మనం ఎక్కువ చేస్తామంటే స్టార్ట్ చేస్తాం. చేసే అక్కడే పెట్టారు.
ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెరుగుతున్న జనాభా, వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకొని 50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం ములుగు చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి సీతక్క వెల్లడించారు. కాబట్టి ఈ రోడ్ల మీద పెద్ద పెద్ద లారీలు కానీ ఇవన్నీ తిరగడంతో టౌన్ ప్రజలకు ఇబ్బంది అవుతుంటది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రింగ్ రోడ్ కూడా 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. ఒకటి మరి అటు యూనివర్సిటీ పక్కన నుంచి మదనపల్లి ఆ రూట్ నుంచి కూడా కాసిందేపేట అట్లా దేవగిరిపట్నం నుంచి వెళ్ళేటట్టుగా ఒకటి, మరి ఇట్లా కూడా ఆలోచన చేస్తున్నాం. ఎట్లా బాగుంటది, భూములకు ఇబ్బంది లేకుండా మళ్ళీ పట్టణానికి దగ్గరగా ఉండే విధంగా చూడడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు మరి 2వ రోజుగా ఊరుగుపేటలో తర్వాత గుర్రంపేటలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఈ దర్బార్ కార్యక్రమాలు క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కర్నూలులో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న డాక్టర్ రాజేష్ గౌడ్ మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చిందన్నారు. రోబోటిక్ సర్జరీ, ఫ్లోరోసెన్స్ గైడెడ్ సర్జరీ వంటి టెక్నాలజీలతో క్లిష్టమైన ఆపరేషన్లను సైతం సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గర్భాశయ, అండాశయ క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ శస్త్రచికిత్స మంచి ఫలితాలు ఇస్తుందని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ముందుగా సారీ లేట్ అయింది కొంచెం ట్రాఫిక్. సో నేను డాక్టర్ రాజేష్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజేష్ గౌడ్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ నుంచి. సో గత 20 ఏళ్ల నుంచి క్యాన్సర్ వైద్యం చేస్తుంటాను నేను. సో లాస్ట్ 10 years లో క్యాన్సర్ చికిత్సలో చాలా మార్పులు వచ్చాయి. సో ముందుట్లాగా క్యాన్సర్ సర్జరీ అని అంటే చాలా మేజర్ సర్జరీ ప్లస్ లైఫ్ లాంగ్ ఆయనకి క్యాన్సర్ పేషెంటే అనే ఒక గుర్తులాగా ఉండిపోయేది అనమాట. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల అండ్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ అంటే క్యాన్సర్ గురించి ఎక్కువ అవగాహన వల్ల ఏమవుతుందంటే రీసెంట్ అడ్వాన్సెస్ చాలా వచ్చాయి. లైక్ ఫ్లోరోస్కోపీ గైడెడ్ సర్జరీ అని, రోబోటిక్ విధానం అని. సో దీంట్లో ఏంటి అని అంటే మెయిన్ గా క్యాన్సర్ ని రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనమాట. పర్టికులర్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనుకోండి, రోబోటిక్ సర్జరీ అంటే అందరికీ అపోహ ఏంటంటే రోబో చేస్తుంది ఏమో అని. అలా ఉండదు. రోబోటిక్ సర్జరీ అనేది ఏంటంటే రోబో ఉపయోగించుకొని మేము ప్రిసైజ్ గా సర్జరీ చేస్తాం అనమాట. అంటే ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా అంటే 3-dimensional విజన్ ఉంటుంది అండ్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది అండ్ బ్రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా అంటే మనం పొట్ట పైన చిన్న 8 mm హోల్ చేసి దాంట్లో రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తాం. యాజ్ ఇఫ్ మన హ్యాండ్ లోపల పెట్టినట్టుగా కంప్లీట్ గా 360 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. అలా చేయడం వల్ల మ్యాగ్నిఫికేషన్ వల్ల మనం టిష్యూని, ట్యూమర్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ట్యూమర్ ని ప్రిసైజ్ గా రిమూవ్ చేయడంతో పాటు సరౌండింగ్ డ్యామేజ్ ఎక్కువగా ఉండదు. అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ కి రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనమాట. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఇంతకు ముందు లాగా 4 రోజులు 5 రోజులు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉండదు. ఒక్క రోజులో అంటే ఈ రోజు సర్జరీ చేస్తే రేపటికల్లా ఇంటికి పంపించేస్తాం. అండ్ మేజర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ ఇలా ఎక్కువ అవసరం పడదు. అలాగే మెయిన్ గా గైనిక్ క్యాన్సర్స్ అంటే ఆడవాళ్ళ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ కానీ, సర్వైకల్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ లో ఏంటి అని అంటే లింఫ్ నోడ్ డిసెక్షన్ కానీ, రాడికల్ హిస్టెక్టమీస్ కానీ చిన్న హోల్ 8 mm హోల్ తో చేయడం కుదురుతుంది. కాబట్టి మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ వితిన్ 5 days లో వాళ్ళ యాక్టివిటీస్ లో కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏ పని ఉంటే ఆ పనిలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్ లో ఏంటంటే ఇంతకు ముందులా పర్మనెంట్ కొలాస్టమీ అంటే ఒక్కసారి రెక్టల్ క్యాన్సర్ వచ్చింది అంటే పేగు బయటకు పెట్టి లైఫ్ లాంగ్ మోషన్ పోవాల్సిన అవసరం ఉండేది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏంటంటే ట్యూమర్ ని ఎక్కడ ఉంది కరెక్ట్ గా రికగ్నైజ్ చేయడంతో పాటు దీంట్లో ఏంటంటే స్టేప్లింగ్ డివైజెస్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడుకున్నది అనమాట. దట్ ఇస్ కాల్డ్ స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అంటారు. దాని ద్వారా ఏంటి అని అంటే మనం 2 జాయిన్ చేస్తున్నప్పుడు, పేగులు జాయిన్ చేస్తున్నప్పుడు అది అలారం ఇస్తుంది, ఇది సరిగ్గా థిక్నెస్ ఉందా లేదా అని. దాన్ని బట్టి మిషన్ మారుస్తాం అనమాట. సో జాయిన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది కాబట్టి లీకేజ్ ఛాన్సెస్ ఉండవు. అలాగే మనకి ఏంటంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు పక్కనుండే నర్వ్స్ ని కూడా జాగ్రత్తగా చూస్తాం కాబట్టి ముందట్లాగా అంటే ఒకసారి రెక్టల్ క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత సెక్షువల్ లైఫ్ గురించి కానీ యూరినరీ ఇష్యూస్ ఉండేవి. సో ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ పద్ధతి ద్వారా ఏంటంటే సెక్షువల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా, యూరినరీ ఇష్యూస్ లేకుండా చేయగలుగుతాం.
నెక్స్ట్ ఈ యూరాలజికల్ క్యాన్సర్స్ అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్స్ లో కానీ, కిడ్నీ క్యాన్సర్స్ లో కానీ, అడ్రినల్ క్యాన్సర్స్ లో ఇవి బాగా చేయొచ్చు. ఎందుకు అంటే పెల్విస్ లో ఆపరేట్ చేయడం చాలా కష్టం, నారో స్పేస్ ఉంటుంది అనమాట, ప్లేస్ ఎక్కువ ఉండదు. సో మన రెండు హ్యాండ్స్ పెట్టి చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. వేరే రోబోటిక్ ఆర్మ్స్ ఏంటంటే 8 mm ఆర్మ్స్ కాబట్టి ఈజీగా లోపలికి వెళ్ళి మనం సేఫ్ గా సర్జరీ చేయొచ్చు, సరౌండింగ్ డ్యామేజ్ లేకుండా వీలవుతుంది. అండ్ కిడ్నీ క్యాన్సర్స్ లో ఏంటంటే ముందులా కిడ్నీ అంతా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, పార్షియల్ నెఫ్రెక్టమీ అని అంటారు. అంటే ఎక్కడైతే ట్యూమర్ ఉందో ఆ ట్యూమర్ ని ఒక 1 cm మార్జిన్ తో రిమూవ్ చేయడం వల్ల కిడ్నీని కూడా ప్రిజర్వ్ చేయగలుగుతాం. అలాగే థొరాసిక్ సర్జరీస్ అంటే ఛాతీలో ఇంతకు ముందులాగా మొత్తం చెస్ట్ అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా లంగ్ క్యాన్సర్ సర్జరీస్ కూడా చిన్న హోల్ 8 mm హోల్ ద్వారా చేయగలుగుతాం ఈ రోబోటిక్ టెక్నాలజీ. నెక్స్ట్ ఫ్లోరోస్కోపిక్ టెక్నాలజీ అనేది ఏంటి అని అంటే, ఫ్లోరోస్కోపీ అనేది ముందులాగా సపోజ్ రొమ్ము క్యాన్సర్ ఉంది, ముందులా ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు రొమ్ముతో పాటు లింఫ్ నోడ్స్ అవన్నీ రిమూవ్ చేసేవాళ్ళు. దీనివల్ల ఏమైతే లాంగ్ టర్మ్ గా పేషెంట్ కి చెయ్యంతా వాపు వచ్చి షోల్డర్ పెయిన్ రావడము, షోల్డర్ లేపకపోవడం, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ ఏంటంటే ఒక చిన్న డై ఇస్తాం, మనం డై ఇచ్చి ఒక ఫ్లోరోస్కోపిక్ కెమెరా ఉంటుంది, జస్ట్ లైక్ మనం సెల్ ఫోన్ పట్టుకున్నట్టుగా ఆ ఫ్లోరోస్కోపిక్ కెమెరాని మనం దానిపైన పెడితే ఎగ్జాక్ట్ ఆ లింఫ్ నోడ్ ఎక్కడి వరకు వెళ్తుంది అని తెలుస్తుంది. సో అది హ్యాండ్ కి సప్లై చేసే లింఫ్ నోడా లేదా బ్రెస్ట్ కి సప్లై చేసే లింఫ్ నోడా ప్రిసైజ్ గా గుర్తుపట్టి ఓన్లీ బ్రెస్ట్ కి సంబంధించిన ట్యూమర్ లింఫ్ నోడ్ ని రిమూవ్ చేయడం కుదురుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్ గా రొమ్మంతా రిమూవ్ చేయకుండా ఓన్లీ ప్రిసైజ్ గా ట్యూమర్ తో పాటు లింఫ్ నోడ్ రిమూవ్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. సో ఏ టెక్నాలజీ అయినా ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఎలా అంటే టెక్నాలజీ మారినా కొద్దీ పేషెంట్స్ కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.